Good morning, everyone. Thank you, Chairman sir and Director sir, for giving me this opportunity. నేను CGL 2023 GST ఇన్స్పెక్టర్ అండి. ఆల్రెడీ 1 year 3-4 months అవుతుంది సర్వీస్లో ఉండి. సో హ్యాపీ టు సీ మెనీ జూనియర్స్ హియర్, మై కొలీగ్స్ who are aspirants before with me. IACE నేను 9th May 2022లో జాయిన్ అయ్యానండి. సో మేము కొంతమంది స్టార్టింగ్లో ఒక 4-5 కలిసి చదివాం సార్. ఆల్మోస్ట్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ అని ఒక కాంపిటీషన్ ఉండేది. సో ఆ టైంలో ఫస్ట్ టైం విజయవాడలో కండక్ట్ చేసినప్పుడు మా టీమే విన్నర్స్ అండి. మా టీంలో విన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు శివగణేష్ నాతో పాటు, తను కూడా ఎగ్జామినర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో. ఇంకొక అతను లోకేష్, తను కూడా ఎగ్జామినర్ కస్టమ్స్లో. సో ఇట్లా మాతో పాటు ఉన్న టీం మెంబర్స్ ఇట్లా వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ PQRE అని చెప్పి ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్, రీజనింగ్ అండ్ ఇంజనీరింగ్కి ఇట్లా మనకి రోజు వీక్లీ టెస్ట్ పెట్టి దానికి ప్రైజ్ మనీ పెడుతూ ఉండేవాళ్ళు. సో అది వన్ ఆఫ్ ద నాకు తెలియకుండా చిన్న ఇన్స్పిరేషన్ సార్. మాలోనే అది ఒక కాంపిటీషన్ రైజ్ చేసింది. సో మాలో మేమే స్టూడెంట్స్ కంపీట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రైజ్ మనీ సార్, వీ యూస్ టు నో ఎవరు బాగా చదివేవాళ్ళు. ఆ కాంపిటీషన్ అనేది మాకు ఐడియా వచ్చేది. ఆ కాంపిటీషన్ ఐడియా రావడం వల్ల తెలియకుండా చదివే వాళ్ళు ఎప్పుడన్నా సరే తెలియకుండా ఒక గ్రూప్ అవుతారు. సో నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో ప్యూర్ మ్యాథ్స్ నాకు అసలు వచ్చేది కాదు. సో ప్యూర్ మ్యాథ్స్కి అప్పుడు IACE ఒక ఫ్యాకల్టీ ఉండేది, శ్రీనివాసరావు సార్ అని. ఆయన దగ్గర ప్యూర్ మ్యాథ్స్ ఇంకా నేను డైరెక్ట్గా బ్లైండ్గా ఆయన్నే నమ్మాను నా ప్యూర్ మ్యాథ్స్ కోసం అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22లో నేను CGL 22లో నా ఫస్ట్ జాబ్ అండి. అది వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ లెవెల్ 4 అండి. తర్వాత అదే ఇయర్లో నాకు CHSL కూడా క్లియర్ అయింది, ఇంటెలిజెన్స్ బ్యూరో. దానిలో LDC క్యాడర్లో క్లియర్ చేశాను. అలాగే MTS కూడా మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. సో ఒకే ఇయర్లో లైన్గా 4 జాబ్స్ వచ్చాయండి. ద ఫైనల్ వన్ వాజ్ GST ఇన్స్పెక్టర్. ఆల్రెడీ లెవెల్ 4 ఇలా 3 జాబ్స్ వచ్చినా కానీ ఐ వెంట్ ఫర్ లెవెల్ 7. అది GSTని నేను చెప్పాలంటే మార్క్ చేసి పెట్టుకొని కొట్టానండి అంతే. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ రాసి పెట్టుంటుంది. అది ఏదనేది మన చేతుల్లో ఉంటుంది. మనం పెట్టే హార్డ్ వర్క్, మన డెడికేషనే కనబడుతుందండి ఫైనల్గా. ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకొని ఇవాళ ఈ స్టేజ్ మీదకి వచ్చాను. ఇవాళ ఇంతమంది ముందు ఆపర్చునిటీ ఇచ్చి ముందు మన చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ద IACE టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. స్పెషల్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్, ఫాదర్, మదర్. ఇంకా మా సిస్టర్ కూడా ఉందండి చదువుతా. నెక్స్ట్ నువ్వు రావాలమ్మా. అది ఓకే అండి, థ్యాంక్ యూ.